వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా చిలుకూరు మండలం చిన్నపెండ్యాల మీడియా సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. పల్ల రాజేశ్వరరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాటల్లో అహంకారం బలుపు తగ్గించుకో. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినావు. అధికారాన్ని కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నావు. అవినీతి అక్రమాలతో అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ను, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసుకుని 100 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు. ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలపైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. ప్రజలు కడియం శ్రీహరికి కర్రు కాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వరరెడ్డికి రాజయ్యకు కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ఆ సంపదతోని విర్రవీగి మాట్లాడుతున్నాం. అభివృద్ధిలో పోటీ పడదాం. మా ఎజెండా అంతా అభివృద్ధి, మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం. మీ లెక్క అక్రమ మార్గాల ద్వారా, అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి
ఏమంటారు బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక బొచ్చుకుక్కలు తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. స్టేషన్ గన్పూర్కు నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడో మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చేతనైతే జనగామ జిల్లాలోనే కూర్చొని జనగామ కేంద్రంలోనే కూర్చొని మాట్లాడతాం. కానీ పిచ్చి ప్రేలాపడలు వద్దు, అహంభావ మాటలు, బల్క్ మాటలు వద్దు. ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతాం. ఎంత విచిత్రం అంటే దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆగిపోయినాయి, కాంట్రాక్టర్కు బిల్లు రాలేదు, నేనే ఇప్పించినానని మాట్లాడుతున్నాను. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు. బాబు జగజ్జీవన్ రావు అంటరాని సమాజానికే రాజకీయ దిక్సూచిగా మారడాన్ని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు తెలియజేశారు. శనివారం కేపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఆర్ఎస్ కూడలిలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిభ లేక ఆధారపడే సమాజం అంటూ ఎగతాళి చేసిన వారికి ఎదురెళ్లి మెరిట్ ప్రతిపాదన చదువును పూర్తి చేసిన గనుడని అన్నారు. 78 సంవత్సరాలు జీవించిన బాబు జగజ్జీవన్ రావు పుట్టిన 28 సంవత్సరాలకే రాజకీయ అరంగేట్రం చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించబడ్డారని అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా సమాజానికి అందరికీ జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో ఇప్పటికీ ఒకవైపు మహనీయుల యొక్క జయంతులను చాలా ఆనందకాయంగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా దళితుల బతుకుల్లో ఏ రకమైన మార్పు రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇంకా అంటరాంతరం చాలా జటిలంగా ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. సాటి మనిషిని మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. దాదాపు 99లో జస్టిస్ పున్నయ్య గారు మొత్తం రాష్ట్రంలోనే అత్యంత కుల వివక్షత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు, అది 3వ జిల్లాగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చాడు. ఓ స్పెషల్ ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ అంటరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పాలకులకు ఆ రకంగా చేతులు రావడం లేదు. ఈ రోజు మహనీయుల జయంతుల నిర్వహణలోనే చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వాళ్ళు చేసేటువంటి ఆశయాలు పరిష్కరించేటువంటి, లేకుంటే వాటి దారిలో పోయేటువంటి మార్గం అనేటువంటిది కనిపించేటువంటి దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈ 117వ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ప్రభుత్వం చెప్పింది ప్రిపరేటరీ మీటింగ్ వేసింది. ప్రిపరేటరీ మీటింగ్ వేసి ఆ ప్రిపరేటరీ మీటింగ్ కూడా చాలా లేటుగా వేయడం ద్వారా దళిత సంఘాలంటే ఆగ్రహానికి గురయ్యాయి. తర్వాత దాన్ని సర్దుకొని మళ్ళా సమావేశం వేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ సమావేశాన్ని కూడా సంపూర్ణంగా క్యాన్సిల్ చేశారు. తీరా ఈరోజు జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకే కలెక్టర్ గారు రారు, ఆయనకు అనారోగ్యం ఉంది, జాయింట్ కలెక్టర్ గారు వస్తారు, దండేస్తారు అని చెప్పేసి చెప్పారు. 9:30 దాకా ఒక అధికారి ఇక్కడ రాలేదు. అంటే ఇది దళిత నాయకుల పట్ల అధికారులకు ఉన్నటువంటి స్పష్టమైన వివక్షతకు నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 9:30, 10 అయినా సరే అధికారులుగా సమయపాలన పాటించాల్సినటువంటి మీరు ఎందుకు ఆ రకంగా సమయపాలన పాటించట్లేదు? ఇది దళితుల పట్ల ఉండేటువంటి వివక్షత తప్ప, దళిత నాయకుల పట్ల ఉండేటువంటి వివక్షత తప్ప వేరే కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేవలం జయంతుల సందర్భంగా బాగా పూల అలంకరణ చేసి, లేదు దండలేసి ఆ రకంగా జై భీమ్ అని చెప్పేసి గట్టిగా చెప్పి జై జగజ్జీవన్ రావు అని చెప్పేసి చెప్పినంత మాత్రాన దళితుల సమస్యలు పరిష్కారం కావు. మేము ఈ సందర్భంగా మరొకసారి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు గ్రామీణ బాట పట్టండి, సంక్షేమ హాస్టళ్లను పరిశీలన చేయండి, సమస్యలు ఉన్న వాటిపైన పరిష్కారం చేయండి. లేకపోతే ఇదే పరిస్థితి కనుక మిగతా జయంతుల సందర్భంగా కొనసాగితే రేపు పూలే జయంతి సందర్భంగా అవసరమైతే జయంతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.
శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ సేవ సమితి ఆధ్వర్యంలో మన ఓరుగల్లులో శ్రీరామనవమి రోజున సాయంత్రం 4 గంటలకు హిందూ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని హిందూ సేవ సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. దానికి ఈ యాత్ర కాజీపేటలోని కడపికొండ బ్రిడ్జ్ వద్ద ప్రారంభమై సుబేదారి హన్మకొండ చౌరస్తా మీదుగా పోచం మైదాన్ మీదుగా దుర్గేశ్వర ఆలయంలో పూర్తవుతుందని తెలిపారు. ఈ యాత్రకి సంబంధించినటువంటి కరపత్రాలు వాల్ పోస్టర్స్ ఈ రోజు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగపురి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్, హిందూ సేవ సమితి సభ్యులు కార్యకర్తలు వెంకటరెడ్డి, గోగికర్ క్రాంతి, రాణా యాదవ్, నవీన్ వసంత్, గడ్డం భరత్, నిఖిల్, రవి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆదర్శ ప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు. తల్లిదండ్రుల పట్ల భక్తిని, తమ్ముళ్ళ పట్ల వాత్సల్యాన్ని, స్నేహితుల పట్ల స్నేహ భావజాలాన్ని, అలాగే తన పౌరుష పరాక్రమాలతో చెప్పలేనంతటువంటి గురుభక్తిని కలిగినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు. అలాగే మర్యాద పురుషోత్త రాముడు, సకల గుణాలు కలిగినటువంటి రాముడు, క్రోధాన్ని జయించినటువంటి వ్యక్తి, సకల ప్రాణుల శ్రేయస్సును కోరుకున్నటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు. అయోధ్యలో భవ్యమైన మందిరంలోకి అడుగుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రోజున ఓరుగల్లు నగరంలో హిందూ విజయయాత్ర పేరు మీద భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. రేపు బైక్ ర్యాలీతో ఇలా రేపు సాయంత్రం 4 గంటలకు కడిపికొండ బ్రిడ్జ్ నుండి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి కడిపికొండ చౌరస్తా, కాజీపేట చౌరస్తా మీదుగా సుబేదారి మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు చేరుకొని హన్మకొండ చౌరస్తా, ఎంజిఎం సెంటర్ సర్కిల్లో, పోచం మైదాన్ సర్కిల్తో దుర్గేశ్వరాలయం గుడిలో పూర్తి అవుతుంది. కావున ట్రై సిటీస్లోని హిందూ భక్తులు, శ్రీరామ్ భక్తులు, హనుమాన్ భక్తులు ప్రతి ఒక్కరూ హిందూ శక్తిని చాటాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి భగవద్ధ్వజాన్ని చేతబూని జై శ్రీరామ్ అనే నినాదాలతో ఓరుగల్లు నగరాన్ని మొత్తం కాషాయమయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క హిందూ బంధువు వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయయాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే రేపు ఈ దేశం మొత్తం మీద కన్నుల పండుగ వాతావరణంలో శ్రీరామనవమి పండుగను దేశం మొత్తం మీద హిందూ బంధువులందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. చిన్న చిన్న విగ్రహాలతో, శ్రీరాముని యొక్క ప్రతిమలతో వివాహం చేసి, అలాగే సాయంత్రం ఊరేగింపుతో, శోభయాత్రతో దేశం మొత్తం మీద కన్నుల పండుగగా నిర్వహించే పండుగ ఇది. హిందువులకు చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రోజు. అట్లాగే శ్రీరాముడు పుట్టినటువంటి రోజు ఇదే రోజు. అట్లాగే శ్రీరామచంద్రులు వివాహము ఆడినటువంటి రోజు కూడా ఇదే రోజు. కాబట్టి తప్పకుండా హిందూ బంధువులందరూ రేపు జరిగేటువంటి శోభయాత్రలో వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయయాత్రను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. నర్సంపేట అంబేద్కర్ గుడిసెవాసులు గత 11 రోజులుగా శాంతియుత వాతావరణంలో తమ కనీస అవసరాలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలను ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కల్లపల్లి ప్రణయదీప్ మాదిగ, డిబిడిపిఎస్ జాతీయ అధ్యక్షులు అంధేరావి మాదిగలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్పీడి బీడీపీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రీలే నిరాహార దీక్షలు శుక్రవారం 11 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంధేరావి మాట్లాడారు.
డెమోక్రసీ పోరాట సమితి DBDPS ప్రజాదండోరా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈ యొక్క అంబేద్కర్ నగర్ గుడిసెవాసులు నర్సంపేట పట్టణ పరిధిలోని సర్వే నెంబరు 813 లోపల 4 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని అనగారిన కులాలైన పేదలు, గుళ్ళు లేని నిరుపేదలు కూడా మరి గుడిసెలు వేసుకొని ఉన్న సందర్భం ఉన్నది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, డ్రైనేజీ లేని పరిస్థితి, అదేవిధంగా రకరకాలుగా అక్కడ చాలా అవస్థలకు గురి చేసుకుంటూ ఉన్న పరిస్థితులు ఉండడం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది కాబట్టి ఇంటి నెంబర్లు ఇవ్వాల్సిన బాధ్యత మరి మున్సిపాలిటీ అధికారులపై ఉన్నది. ఇంతవరకు కూడా స్పందించలేని పరిస్థితి ఉన్నదంటే మరి ఎందుకారం చేత ఆ విధంగా చేస్తున్నది ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అదే రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో, మరి వెంచర్ చేసి అమ్ముకునే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు వెంటనే కరెంటు, రోడ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ కూడు గుడ్డ లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 4 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉండి మాకు ఎన్నోసార్లు మేము అర్జీ పెట్టుకుంటే మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మీకు తప్పకుండా నీళ్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మరి పట్టాలు ఇస్తాము, అదేవిధంగా మీకు ఇంటి నెంబర్ కూడా ఇస్తామని మాకు హామీలు ఇవ్వడం జరిగింది మేము అర్జీ పెట్టుకుంటే. మరి అదేవిధంగా ఆ మాట ప్రకారంగా ఇంతవరకు కూడా చేస్తలేరు. ఇప్పటికైనా స్పందించి మేము ఇప్పుడు 11 రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే కూడా ఇక్కడ దీక్షలు ఉంటే కూడా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్న సందర్భం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే అధికారికంగా పనులు చేస్తారో అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా చేస్తారో వత్తాసుగా చేస్తారని మేము అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి చేస్తారు కాబట్టి వాళ్ళకి చేసేది కరెక్టా మరి లేకపోతే మేము చేసేది కరెక్టా? మాకు మీరు చేసేది ఉంటే మీకు కరెక్ట్గా మీరు మీ ఉద్యోగరీత్యా మీరు పనిచేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి తప్పకుండా మేమైతే ఏదైతే కోరికలు ఇక్కడ ఇవ్వడం జరిగిందో, ఏదైతే మెమోరాండం ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా మాకు ఏర్పాటు చేయని పక్షం లోపల ఇదే విధంగా ఈ దీక్షను మేము అమరనీయ దీక్ష కాడికి కూడా మేము సిద్ధపడతానికి వెనుకాడే పరిస్థితి లేదు. మరి ఇంతవరకు కూడా ఇక్కడ పాలక ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు స్పందిస్తానని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తాను. అదే అంబేద్కర్ నగర్ గుడిసెవాసులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా కరెంటు సౌకర్యం కల్పించాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో గత 11 రోజులుగా ఈ యొక్క పాత ఎంఆర్ఓ ఆఫీస్లో దీక్ష చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి నా అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా జైవ్యం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా గత 11 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షలను ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిర్లక్షిస్తున్నటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే మా డిమాండ్లను మీరు అంగీకరించి నెరవేర్చకుంటే రోడ్డు మీదకి ఎక్కి దీక్షలతో సహా ఈ యొక్క నర్సంపేట ప్రాంతాన్ని కూడా దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంబడే గత 4 సంవత్సరాలుగా మేము ఈ గుడిసెవాసులు మేమందరం కూడా ఎండుతూ వానకు తడుస్తూ అనేకటువంటి ఇబ్బందులు పడుతూ అనేకటువంటి అనారోగ్య పాలవుతూ కూడా వాళ్ళ జీవనం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే మా సమస్యకు పరిష్కారం చూపించాలని ఈ యొక్క దీక్షలను డిమాండ్ చేస్తున్నాం. మనం ఈరోజు దీక్షలు తీసుకున్నటువంటి అవసరం ఉంది. రిలే నిరాహార దీక్షలు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే రిలే నిరాహార దీక్షల ద్వారా మన కాలనీకి ఏవైతే కావాలో ఆ కావాల్సిన డిమాండ్లు ప్రజలను కనీస అవసరాల నిమిత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ప్రధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రజలకు కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉన్నాయి. కనీస సౌకర్యాలు అంటే ఏంటి? కనీస సౌకర్యాలు అంటే తిండి, బట్ట, ఇల్లు, కరెంటు, ఈ మౌలికమైనటువంటి విషయాల మీద ప్రభుత్వాలే ప్రజలకు అందుబాటులో చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పరిస్థితి. లేని వాళ్లకు ఇల్లు కూడా ఇవ్వాలి, ప్రభుత్వ భూములు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక రేషన్ షాప్ నందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఓకే ఓకే రెడీ ఓకే సార్ వచ్చిన సార్ వచ్చిన ఓకే ఓకే రెడీ ఓకే సార్ వచ్చిన సార్ వచ్చిన నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని విద్యార్థులు ముందడుగు వేయాలని పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ సూచించారు. సుల్తాన్బాగ్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీ పాఠశాలలో తేజస్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ సమావేశంలో ముందుగా జ్యోతి ప్రచురణ చేసి పాఠశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు మాటేటి గట్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా తీర్చిదిద్దుతుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా తమ పాఠశాల ఎప్పుడు కృషి చేస్తుందని, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థులకు ముఖ్యమని తెలిపారు. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల స్కిట్స్, డ్యాన్స్లు వీక్షకులను ఎంతోగానో అలరించాయి. ఇప్పుడు మీరు చూస్తున్న రేపు నెక్స్ట్ చూడబోతున్నాయి మీరందరూ చూడవచ్చు డైరెక్ట్ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారందరికీ సేమ్ నా కృతజ్ఞతలు.
టీచర్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఇన్ఛార్జెస్ ఒక అంబాసిడర్ లెక్క టీచర్స్కి నాకు మధ్య పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేనేజ్మెంట్ అనుకున్నది టీచర్ల దాకా చేరేసేది ఓన్లీ ఇన్ఛార్జెస్. నేను అనుకున్నట్టు వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఎడ్యుకేషన్ వస్తే కూడా సర్వైవ్ కాలేడండి. అందరికీ గవర్నమెంట్ జాబులు రావు, అందరికీ కార్పొరేట్ జాబులు రావు. కమ్యూనికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, స్కిల్స్ ఉంటే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. సో ఇదొక్కటి, ఈ 3 పాయింట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చూడండి. అలాగే ఇక్కడ జరుగుతున్న యాంకరింగ్ కానీ ఇక్కడ జరుగుతున్నాయి కూడా చాలా అబ్జర్వ్ చేయండి, ఏది ఎలా మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.